మహారాణి గారు, ఇంతమంది కాపలా ఉండగా తమరు లోపలికి వెళ్ళడం చాలా కష్టం. మరెలా? తమరు నాతో రండి, ఏం చేయాలో నేను చెప్తాను. మీరు పదండి. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం ధ్రువం. మహారాణి, తమరిక ఆహుతికి సామాగ్రిని తీసుకురండి. మోతీబాయ్, తనతో ఉన్న అమ్మాయి డెఫినెట్ గా ఝాన్సీ రాణి, అంటే విప్లవనారి. మహారాణి గారు, ఆ దుర్మార్గుడు మనల్ని గుర్తుపట్టినట్టున్నాడు. మనం వెంటనే ఇక్కడి నుండి తప్పించుకోవాలి. పదండి. అయ్యా, ఇప్పుడు ఆహుతి కార్యక్రమం ప్రారంభించాలి. అందుకు మీరు మీ ధర్మపత్ని చేతుల మీదుగా ఆహుతి సామాగ్రి తీసుకోవాలి. ఆగండి మహారాజా. కమాండ్! ఏమైంది? తమరు ఎందుకిలా మమ్మల్ని ఆగమన్నారు మహారాణి? మమ్మల్ని మళ్లించాలి మహారాజా. నా ఉద్దేశం పూజకి విఘ్నం కలిగించడం మాత్రం కానే కాదు. నేను కోరేదల్లా ఈ యాగం ఫలవంతం కావాలనే. కానీ ఈ యాగంలో జానకిబాయి గారు, సక్కుబాయి గారి వంటి పెద్దలు కూడా ఇక్కడ ఉండగా అన్నిటికంటే తొలి ఆహుతి పెద్దలు వాళ్లే ఇవ్వాలి. ఆ తరువాతే చివరగా మీరు ఆహుతి ఇస్తే తమరికి, తమరి కుటుంబానికి ఈ యాగం ఫలప్రదం కాగలదు. మమ్మల్ని ఎందుకు ఆపారు? మీరు చేసిన ఈ పని గురించి మహారాజు గారికి చెప్పేస్తాను. నో, ఐఎమ్ సారీ. నేను పరారీలో ఉన్న నేరస్తుడి కోసం వెతుకుతున్నాను. ఆ విప్లవనారి కోసం వెతుకుతున్నాం. మీరు ఎవరి కోసం వెతికితే మాత్రం మీరు దారిటిపోయి స్త్రీలను ఇబ్బంది పెడతారా? నో, సరే గాని మీరెందుకలా పారిపోవాలని చూశారు? అది నేను నమాజ్ చేసుకోవడానికి ఆలస్యం అవుతుంటేను త్వరగా వెళ్ళాలని పరుగులు తీసాం. ఓకే, వెళ్ళిపోండి. నువ్వు సరిగ్గా చెప్పావు జానకి. ఇది అసలు మండోదరి కాదు, ఇదే లక్ష్మీబాయి. మహారాణి గారు సరిగ్గానే చెప్పారు. ఈ రాజవంశపు కుటుంబంలో అందరికంటే పెద్దవారు తమరే కదా. రండి. మహారాజా, ఆగినందుకు క్షమించండి, కానీ పెద్దలు తల్లిగారుండగా ముందుగా మేమెలా చేస్తాం? తల్లిగారే కదా ఈ కుటుంబంలో అందరికంటే పెద్దవారు. ఆవిడ కూడా మాతో పాటు ఆహుతి ఇవ్వాలి కదా. నిజమే పెద్దమ్మగారు. నిస్సందేహంగా అందరిలోనూ అగ్రస్థానం తల్లిగారిదే. క్షమించండి తల్లిగారు, మేం పొరపడ్డాం. దయచేసి రండి, వచ్చి ఆహుతి ఇవ్వండి.